మీరెప్పుడైనా కలలో ఎవరో మీతో మాట్లాడినట్టు అనిపించిందా? ఆ స్వరం చాలా క్లియర్‌గా గుర్తుందా? అది నిజంగా ఎవరిది? మీదేనా? లేదా ఇంకెవరిదైనా? ఈ వీడియో చివర్లో చెప్పే నిజం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది. మనిషి నిద్రలోకి వెళ్ళినప్పుడు మెదడు పూర్తిగా ఆగిపోదు. అసలప్పుడు మెదడు మరింత యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్‌ఈఎం స్లీప్ సమయంలో మనకు ఎక్కువగా కలలొస్తాయి. అప్పుడు మన కళ్ళు మూసుకున్నా మన మెదడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, కలల్లో వినిపించే స్వరం ఎవరిది? సైన్స్ ప్రకారం ఆ స్వరం మీ మెదడే సృష్టించినది. మన మెదడులో ఉన్న లాంగ్వేజ్ సెంటర్ మరియు మెమరీ సెంటర్ కలిసే పనిచేస్తాయి. అందుకే కొన్నిసార్లు మనకే తెలియకుండా మన గొంతు మనకే కొత్తగా వినిపిస్తుంది. ఇక్కడ ఒక నిజం ఏమిటంటే, కలల్లో మీరు ఎప్పుడూ కొత్త ముఖాన్ని చూడరు. కలలో కనిపించే ప్రతి వ్యక్తి మీరు జీవితంలో ఎప్పుడూ చూసినవాళ్లే. వీధిలో చూసినవాడు కావచ్చు, బస్సులో చూసినవాడు కావచ్చు, లేదా చిన్నప్పుడు చూసిన ముఖం కావచ్చు. కలలో మాటలు ఎందుకు నిజంగా అనిపిస్తాయంటే, ఆ సమయంలో లాజికల్ థింకింగ్ పనిచేయదు. కానీ ఎమోషన్ సెంటర్ పూర్తిగా యాక్టివ్గా ఉంటుంది. అందుకే భయం, ఆనందం, బాధ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. అంటే మీ కలల్లో మాట్లాడేది ఎవరూ కాదు, మీ మెదడే మీతో మాట్లాడుతుంది. ఈరోజు రాత్రి కలొచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇది నిజమా లేక నా మెదడా? కామెంట్ చేయండి. ఇలాంటి బ్రెయిన్ మిస్టరీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.